ఈరోజు నేను అడగదలుచుకుంటున్నా, మా నెల్లూరు జిల్లా నుంచి ఇన్ఛార్జ్ మంత్రిగా ఫరూక్ భాయ్ ఉండారు. అదేవిధంగా స్టేట్ చైర్మన్గా షేక్ అబ్దుల్ అజీజ్ భాయ్ ఉండారు. ఏ లాభం? ఏం చేశారని మీరు? ఎవరికైనా మా నెల్లూరు జిల్లా నుంచి ఉర్దూ అకాడమీలో ఏమైనా డైరెక్టర్ పోస్టులు వేశారా? వక్ఫ్ బోర్డుకు సంబంధించి 12 జిల్లాలకి వక్ఫ్ బోర్డు చైర్మన్లు వేస్తానని చెప్పినారు. వక్ఫ్ బోర్డు ప్రెసిడెంట్లు వేశారా? ఎక్కడైనా వేశారా? సరే పోనీ వక్ఫ్ బోర్డుకి స్టేట్ కమిటీ ఏదైనా ఫామ్ చేశారా? ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నెల్లూరు జిల్లాకి ఎవరికైనా ఇచ్చారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చారా? ముస్లింల కార్యకర్తలకు ఇచ్చారా? సరే అది కూడా వదిలేద్దాం. ఉర్దూ అకాడమీ చైర్మన్ నుంచి నారా లోకేష్ గారు ఆయన నడుచుకుంటా పోతా నేను ఫైనాన్స్ బ్యాంకు, ఇస్లామిక్ ఫైనాన్స్ బ్యాంక్ ఓపెన్ చేస్తానన్నాడు. 3 సంవత్సరాలు కాబోతుంది, చేసినారా? సరే ఆయన పోతా ఉర్దూ అకాడమీ టీచర్లలో రిక్రూట్మెంట్ చేస్తానన్నాడు, చేశాడా? అబద్ధాలే కదా. ఎన్ని అబద్ధాలు? అన్ని అబద్ధాలే. ఏం చేశారు? వక్ఫ్ బోర్డు సంబంధించి 30 సంవత్సరాలు లాంగ్ లీస్కి ఇస్తాము అది ఇది అని ఏదేదో మాట్లాడారు. ఈరోజు జరిగిందా? జరగలే. మినిస్టర్ ఫరూక్ గారు ఏం చేశారు అసలు? ఆయన చేసింది ఏంది? ఒక ప్రెస్ మీట్ పెట్టి అయ్యా మేము ఇది చేస్తున్నాం అని చెప్పినారా? చేశారా? దుల్హన్ పథకం పాపం ఆ టిట్కో హౌసులు ఉండేయాడ వెంకటేశ్వరంలో, దాని తర్వాత ఈ జనార్దన్ రెడ్డి కాలనీ అటుపక్క ఆ టిట్కో హౌసెస్లో పనులు చేసుకునే వాళ్ళు ఆశ ఇచ్చారు. ఏమని? ₹1,00,000 దుల్హన్ పథకం వస్తే మా పాపకి పెళ్లి చేద్దామని. పాపం ఇప్పుడు దాకా ఆ ఇళ్ళకి 2015-14కే మీరు ఉండేటప్పుడే ₹1,00,000 దండేశారు. ఇప్పుడు కూడా దాని గురించి ఏమీ లే. ఇప్పుడు దాకా ఏమీ లే. మీరు ఏం చేసింది? దుల్హన్ పథకంలో వడ్డీలు తెచ్చుకొని పాపం పేద కుటుంబాలు వడ్డీలు తెచ్చుకోండి పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి. ఏం చేశారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఫ్లైట్ టికెట్స్ పెరిగినా కానీ అందరికీ హజ్ సబ్సిడీకి ఇచ్చారు. ఎంతమంది పోయారు అంతమందికి ఇచ్చినారు. ఈరోజు కడపలో హజ్ హౌస్ ఉంది, దాని పరిస్థితి ఏం తెలుసా? భూత్ బంగ్లా లాగా తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు. హజ్ హౌస్కి కడపలో ఉండేదానికి భూత్ బంగ్లా లాగా తయారు చేశారు. ఎప్పుడైనా గురు ప్రవేశం ఇల్లు కట్టిన తర్వాత అవుతుంది, వీళ్ళు మధ్యలోనే చేసేసే పరిస్థితి అది. హజ్ హౌస్ పూర్తి కాలే, దానికి వచ్చేసి మధ్యలోనే గురు ప్రవేశం చేసేసారు. ఇది ఎంతవరకు సమంజసం? కరెక్టా మీరు చేస్తూ ఉండేది? మళ్ళా మా జిల్లాకు సంబంధించి ఇద్దరు మేమే ముసల్మాన్లకి మెయిన్ పిల్లర్లు అంటారు. ఏం లాభం? ఒక చైర్మన్ గారు ఉన్నారు వక్ఫ్ బోర్డు నెల్లూరు జిల్లా నుంచి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఫరూక్ భాయ్ గారు ఉన్నారు. ఇద్దరు డమ్మీలే. ఏమైనా చేశారా? వచ్చి నిలబడి ఏమైనా చేశారా? ఏమీ లే. ఒక్క నారా పట్టుకుంటారు, దానికి వెళ్ళిపోతున్నారు. ఒకే నారా పట్టుకుంటారు, నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు. ఈ నారాలో పట్టుకొని వెళ్ళిపోవడం తప్ప మేరే మిగతాది ఏమైనా మీరు చేసినారా? ఏమి చెయ్యాల. జగన్ అన్న ఉండేటప్పుడు, మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు జనరల్గా ఉండే ముస్లిం సోదరులకి 12 చైర్మన్లు వేశారు. 12 కార్పొరేషన్ చైర్మన్లు ముసల్మాన్లకు ఇచ్చారు. మీరు ఎక్కడ ఇచ్చారు? ఇప్పుడు దాకా మైనారిటీ కమిషన్ చైర్మన్ లేదు. ఇప్పుడు దాకా డైరెక్టర్లు వేసి చైర్మన్ అయిన పరిస్థితి మీరు. మళ్ళా మీరా మాట్లాడేది? ముసల్మాన్లకి మేము ఉన్నాం, మైనారిటీ సోదరులకు మనం ఉన్నాం. డూపులు మాటలు అన్ని అబద్ధాలు తప్ప ఏమిలే. ప్రొజెక్టర్లో ఒకటి చూస్తున్నారు, అబ్బా ఇది చేసేస్తాం మేము అని, ఇట్లా చూపించేస్తాం, మేము తాజ్మహల్ కట్టేస్తాం, మేము కుతుబ్ మినార్ చూపించేస్తాం అని అన్ని డూప్ మాటలు ఫ్లెక్స్లు తప్ప ఏమిలే.
మంత్రి ఫరూక్ గారు ఎప్పుడైనా నెల్లూరు జిల్లాలో వచ్చి ఎప్పుడైనా ఏమైనా మినిస్టర్ అయ్యి ఏమైనా ముసల్మాన్ల గురించి మాట్లాడారా, చేశారా? ఏమైనా చేశారా? ఏమైనా మనం చేయబోతున్నాం అని 3 సంవత్సరాలు రాబోతుంది. ఒక్కటైనా ముసల్మాన్లకి ఏమైనా న్యాయం జరిగిందా? నెల్లూరు జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా తెలుగుదేశం అని అని బాగా డబ్బాలు కొట్టుకుంటున్నారు. పాపం మన తెలుగుదేశం పార్టీ ఉండేవాళ్ళు కార్యకర్తలకి ఒక్క డైరెక్టర్ పోస్ట్లే, ఒక చైర్మన్ పోస్ట్లే, ఏవీలే. పాపం ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జెండాలు మోసిన కార్యకర్తలు వాళ్ళు ముసల్మాన్లు ఆ పార్టీలో ఉండేది ఒక్కరికి కూడా ఒక్క పోస్ట్ కూడా ఇలే. డూపు మాటలు తప్ప వీళ్ళు ఏమి చెయ్యరు. మంత్రి నారాయణ గారు నేనే అన్ని చేస్తాను, నాకు బాగా చేశారని ఒక్క మంత్రి నారాయణ గారు మీరు ఒక్క పోస్ట్ ఇప్పించారా? రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, మీరు ఇప్పించారా? ఎవరికి ఇప్పించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు మీరు ఎంతమందికి ఇప్పించుకున్నారు? చెప్పండి. ఈరోజు ఒక్కరికైనా ఇచ్చారా? మీరందరూ డూప్ మాటలు తప్ప, డూప్ షేటాలు చేస్తాలు తప్ప. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మైనారిటీ పక్షపాతి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మాకు జగనన్ననే ముసల్మాన్లకు అండగా నిలిచేది. 100% ఆ పార్టీలోనే మనకు న్యాయం జరిగేది. మేయర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ ఒక్క పార్టీ కాదు అని చెప్పదలుచుకుంటుండా. ఎందుకు ఈ డూప్ మాటలన్నీ? మీరు ఏమి చేయరు. చాలామంది నమ్ముకొని ఉండారు. చాలామంది ముసల్మాన్లు నేను చెప్తానే ఆడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మళ్ళా లోకేష్ గారి దగ్గర నేను సైన్ చేస్తేనే మీకు పోస్ట్ వచ్చిందని బ్లాక్మెయిల్ చేసుకునే పరిస్థితికి దిగజారింది తెలుగుదేశం పార్టీ. అంత దిగజారిన పరిస్థితి ఈరోజు. అదేవిధంగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఏం జరిగింది, మేము ఏం చేసాం, మనకు ఫండ్స్ ఎంత వచ్చింది అది చూపించమని చెప్పండి. ఇప్పుడు దాఖలా ఇంకో డిజాస్టర్ చెప్పాలా మీకు? మసీదుల్లో ఇమాము మౌజన్లు ఉంటారు. ఇమాం అంటే మసీద్ని నమాజ్ చదివించే మనిషి, మౌజన్ అంటే మసీద్ టేక్ కేర్. వీళ్ళకి నెలకి జీతాలు ఇస్తారు గవర్నమెంట్. వీళ్ళకి 9 నెలలు అయితే కూడా ఇప్పుడు దాకా జీతాలు ఇవ్వని పరిస్థితి. మొన్న రిలీజ్ చేశారంట, ఇప్పుడు దాకా పడలే. లబో దిబో కొట్టుకుంటున్నారు వాళ్ళు. దాని మీద ఆధారపడేవాళ్ళు ఇమాములు మౌజన్లుగా అసలు 9 నెలల నుంచి ఈలని పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రం ఏమి అభివృద్ధి చేస్తారబ్బా? మీరా ఏం చేస్తారు? ఏమి చేయలేరు. వేస్ట్ మాటలు తప్ప. ఈ రాష్ట్రం ఏదైనా అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రం ఏదైనా జరగాలంటే, అభివృద్ధిలో ముసల్మాన్లకి ఏమైనా న్యాయం జరగాలి, మైనారిటీ సోదరులకి, ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి ఏదైనా చేయాలంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప, జగనన్న తప్ప ఏ ఒక్కరు కాదు అని చెప్తున్నా. సెలవు తీసుకుంటున్నా. ఏమైనా ఉండే భాయ్? మీకు కార్పొరేటర్ సీట్ అని చెప్పుకుంటున్నారు అందరూ. మీరు చెప్పుకుంటే అయిపోద్దా? నాకే తెలియదండి, అది పార్టీ నిర్ణయం. అది నాకేం తెలుసు? రిజర్వేషన్లు రావాలి. మనం చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మనం బాగా స్ట్రాంగ్గా ఉన్నాము. ఎగిరిపోయే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఎగిరిపోయే కార్పొరేటర్లు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే. అసలు వాళ్ళ కార్పొరేటర్లో బలంలే, మొత్తం మా లోగో మీద గెలిచిపోయిన వాళ్ళే కార్పొరేటర్లు. అర్థమైందా? ఫ్యాన్ గుర్తు మీద గెలిచిపోయిన వాళ్ళకి లేదు బలం. మనం ఆల్వేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే హవా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఉంటుంది. కార్పొరేషన్ కూడా మందే, ఎంపీ కూడా మందే, అన్ని మన 10 కాన్స్టిట్యున్సీలు కూడా గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఎప్పుడు జెండా ఎగరలే.
అర్థమైందా? అది ఇంకేమైనా ఉందండి? టీడీపీ తరఫు నుంచి కూడా మైనార్టీలకే మేయర్ పదవి ఇస్తున్నామని చెప్పేసి ఈ పార్టీకి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. అది నాకు తెలియదండి. ఇప్పుడు ఉదయం నేను న్యూస్ చూసా, ఉదయమే మనం న్యూస్ చూశారు. జమియత్ ఉలమా తరపున నుంచి మంత్రి నారాయణ గారికి ఇచ్చారు, మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చారు, అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారికి ఇచ్చారు, రూరల్ ఎమ్మెల్యే మన శాసనసభ్యులు ఉన్నారు కదా ఆయనకి కూడా ఇచ్చారు. నిన్న వచ్చేసి ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారంట. అది నేను న్యూస్లో చూసా, అది మీకు కూడా వచ్చినట్టుంది, న్యూస్లో చూసా నేను. మా మంత్రి గారు హామీ ఇచ్చారంట, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారంట, ఖచ్చితంగా మేము మీతో నిలబడతాం. చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడేసి ఆయన డిసిషన్ మేకరు, నేను మంత్రి నారాయణ గారు మాట్లాడి మేము ఖచ్చితంగా ముసల్మాన్లకు వచ్చేటట్టే చేస్తామని. ఇది నేను చెప్పట్లేదు బ్రో, ఆ జమియత్ ఉలమా వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేస్తే నేను చూసా, దాంట్లో నాకు సంబంధం లేదు. అది మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్ నేను చెప్తున్నా. మైనార్టీలకు ఏం చేయలేదని చెప్తున్నారు. అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మైనార్టీల కోసం ప్రత్యేకంగా తీసుకొస్తామని చెప్పేసి చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు కూడా చెప్తున్నారు. అంటే ఒకటి ఇచ్చి 10 లాక్కుంటారా? ఒకటి ఇచ్చి 10 లాక్కుంటారు మీరా? అబ్దుల్ కలాం అది జరుగుతూ ఉంది, సిఎస్ఆర్ ఫండ్ కిందకి అది జరుగుతూ ఉండేది. తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చేట్లేదు దానికి, సిఎస్ఆర్ ఫండు. మాకు సిఎస్ఆర్ తీర్చుకునే దానికి మాకు కూడా ఉన్నాయి ఆస్కారాలు. ఏంది? కాకాని గోవర్ధన్ అన్నకు ఉంది, ఎమ్మెల్సీ గారికి ఉంది, అదేవిధంగా మా మాజీ మంత్రి వర్యులు అనిల్ కుమార్ యాదవ్ అన్నకు ఉంది, మేకపాటి విక్రమ్ అన్నకు ఉంది, ప్రతాప్ అన్నకు ఉంది. అర్థమైందా? అందరికి ఉన్నారు. వాళ్ళు పోయి వాళ్ళకన్నా ఎక్కువగా ఈయనకన్నా మంత్రి నారాయణ గారు కన్నా మాకు తెలిసిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సిఎస్ఆర్ ఫండ్ తెచ్చుకోవడానికి. అటువంటి అబ్దుల్ కలాం స్కూళ్ళు ఎన్ని చేస్తాం రాబోయే రోజుల్లో మీరు కూడా చూడబోతారు. అదొక్కటే కాదు, సిఎస్ఆర్ ఫండ్ తెచ్చి చెయ్యాలనుకుంటే ఎన్నో చేస్తాం. ఇది జస్ట్ నథింగ్. అసలు ఇలేదే లేదే, అది మేము డేటా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉంది అది. లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు నేను లోన్లు ఇస్తానని చెప్పినారు. ఇస్లామిక్ బ్యాంక్ చేసి నారా లోకేష్ గారు లోన్లు ఇస్తాను, నేను వడ్డీ లేని రుణాలు నేను ఇస్తాను అని నారా లోకేష్ గారు చెప్పారండి. నారా లోకేష్ గారు చెప్పింది అది ఇచ్చాం. మా దగ్గర డేటా ఉంది, దుల్హన్ పథకం కూడా మనం ఇచ్చున్నాం, అవి కూడా ఉంది. ఇది అసలు ఇలేదు కదా. ఇప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు, ఏంది క్యాట్ వాక్ లాగా చేశారు. ఆయన చేసుకుంటా పోతా ఏం చెప్పారు? మై సబ్కో సబ్ కుచ్ దే दूंगा, మై సబ్ కుచ్ ఓ కర్ दूंगा, తూనే మేరే కాన్ కో ఖుష్ కియా, మైనే తేరే కాన్ కో ఖుష్ కియా అని చెప్పేసి వాక్ చేసుకుంటా వెళ్ళిపోయారు ఆయన. మై ఇస్లామిక్ బ్యాంక్ దే దేతో, మై తుమారే కో లోన్ దే దేతో, मैं तुम्हारे को मुसलमानों को घर दे देता हूँ, मैं आप लोगों को स्कूल दे देता हूँ, मैं आपको वो दे देता हूँ, मैं आपको घर बना के दे देता हूँ, मैं आपको शादी को पैसे दे देता हूँ, मैं आपको सब कुछ दे देता हूँ, सब कुछ लुटा देता हूँ అన్నాడు. ఎక్కడ చేశారు? జీ హుజూరు అని చెప్పుకుంటా ఉన్నారు. నెల్లూరులో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు, మంత్రి ఫరూక్ గారు చేశారా అంటున్నా నేను. సరే మీరు ముసల్మాన్ కదా సార్, నాకు క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు చెప్పండి. మేము చాలా చేసామండి. చైర్మన్లు ఇచ్చామండి, డైరెక్టర్లు ఇచ్చామండి, మేయర్లు ఇచ్చామండి, కార్పొరేటర్స్ ఇచ్చామండి, గుర్తింపు చేసామండి. ఇది చాలు కదా. మీరేం చేశారా? తప్పా అని 5 ఒక వక్ఫ్ బోర్డ్ ఫైనాన్స్ కమిషనరు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. ఇప్పుడు కాదు ఏంది మనకు, ఇప్పుడు దాకా మైనారిటీ కమిషన్ చైర్మన్ వేయలేదు. వీళ్ళు మైనారిటీ కమిషన్ చేయలే. వీళ్ళు చేశారా మైనారిటీ కమిషన్లో? ఇప్పుడు దాకా చేయలే. ఏం చేశారా? ఇన్ని చేస్తా ఉంటే ఏం చేశారా అంటున్నారా మీరా? మేము చేసింది గొప్పగా చెప్పుకుంటాం, గుండెల మీద కొట్టుకొని చెప్తాం, ఇట్లా చెప్తాం, జగన్ అన్న ఈ ముసల్మాన్లకు ఇచ్చాడు అని. మీరేం చెప్పారు? మీకు ధైర్యం దమ్ము ఉంటే మంత్రి గారి ఫరూక్ గారికి, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారికి, ఉర్దూ అకాడమీ చైర్మన్కి, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు అడగండి చంద్రబాబు నాయుడు ఏం చేశారు ముసల్మాన్లకు అని చెప్పండి. గుర్తింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ఇచ్చింది మాకు. ఏ ఒక్కటి కాదు, ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అయ్యలేదండి.
అది కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారా? జగనన్న ఇచ్చింది ఏం మాట్లాడతారండి? బే బే కరెక్ట్గా ఉండాలి సార్. మీరు చెప్పండి, వాస్తవంగా మీరు కూడా ముసల్మాన్లకి అన్యాయం జరుగుతుందా లేదా అని చెప్పండి చాలు. ఈ రోజుల్లో ఏ వస్తువు కొనాలన్నా వేలల్లో పెట్టాల్సిందే, జేబు ఖాళీ అవ్వాల్సిందే. కానీ సరికొత్త హీరో డెస్టినీ సొంతం చేసుకోవడం మాత్రం ఇప్పుడు చాలా సులభం. అవును, జేబులో ₹1 కూడా లేకపోయినా పర్లేదు, 0 డౌన్ పేమెంట్ తో మీకు నచ్చిన బండిని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళండి. ఇంతటితో అయిపోలేదు, దీనికి తోడు 5 సంవత్సరాల ఇన్సూరెన్స్ కూడా పూర్తిగా ఉచితం. మరి ఇంకెందుకు ఆలస్యం? రూపాయి ఖర్చు లేకుండా మీ డ్రీమ్ బైక్ ని ఇప్పుడే డ్రైవ్ చేయండి. వెంటనే సరయూ హీరో షోరూమ్ ని సందర్శించండి. సరయూ హీరో షోరూమ్, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.